Right, show next beautiful question. Person A completes a work W1 in 6 hours, while person B completes another work W2 in 6 hours. Amma iddaru kuda 6 hours. A అనేవాడు W1 in 6 hours, B అనేవాడు W2 in 6 hours. Okay. If W1 is only equal to 2/3 of W2, W1 దేనికి ఈక్వల్ అంటమ్మా? W2 లో 2/3 కి ఈక్వల్ అంట. ఓకే. Then the number of hours required for A and B together to complete both W1 and W2 is. అమ్మా ఆ రెండు వర్క్స్ని కలిపి ఏబీలు కలిసి చేయాలి. ఎన్ని రోజులు పడుతుంది? అయిపోయింది, ఆన్సర్ 6 days. అది గొడవే లేదు. డోంట్ వరీ, తెలుగులో కూడా చదువుదాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అనేది. ఓకేనా? రైట్ చూడమ్మా. వ్యక్తి ఏ ఒక పని W1ని ఓకే 6 గంటల్లో పూర్తి చేయగా మరో వ్యక్తి బి మరొక పని W2ని 6 గంటల్లో పూర్తి చేయగలడు. పని W1 పని W2లో W1 పని W2లో 3/2 అదే రాశాను. ఓకే, ఇప్పుడు వాడు ఏమవుతున్నాడమ్మా? 3/2 వంతు మాత్రమే ఉంటే ఏబీలు ఇద్దరూ కలిసి ఆ రెండు పనులని పూర్తి చేయడానికి పట్టే గంటల సమయం ఎంత? మరి ఇప్పుడు ఏ అనేవాడికి వర్క్ 1 చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందమ్మా? 6 hours. బి అనేవాడు వర్క్ 2 చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందమ్మా? 6 hours. ఇప్పుడు మనకి రెండు వర్క్స్ కంప్లీట్ అయిపోవాలి, అవునా కాదా? సపోజ్ నేను 6 hours టైం ఇచ్చాను అనుకోమ్మా, ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా. ఏ అనేవాడు W1 కంప్లీట్ చేసేస్తాడు, బి అనేవాడు W2 కంప్లీట్ చేసేస్తాడు. అంటే మొత్తం వర్క్ అయిపోయిందిగా రెండు వర్క్స్ కలిపి. అంటే ఎన్ని అవర్స్ పట్టిందమ్మా? 6 hours ఇస్ ఇనఫ్. ఓకేనా? సో అంటే ఆన్సర్ అమ్మా ఏ ఈజ్ ద ఆన్సర్. బ్యూటిఫుల్. రైట్, సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్, చూడమ్మా నెక్స్ట్ వన్. 5 persons A, B, C, D and E start a joint venture. Their investments are as follows. 5 వ్యక్తులు ఉన్నారమ్మా, A, B, C, D, E. వాళ్ళంతా కలిపి ఒక జాయింట్ వెంచర్, అందరూ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయంటమ్మా? B and C ఇన్వెస్ట్ ఈక్వల్లీ. మా BCల ఇన్వెస్ట్మెంట్స్ ఈక్వల్. ఓకే, B ఈజ్ ఈక్వల్ టు C. D ఇన్వెస్ట్ ఏ హాఫ్ ఆఫ్ C అండ్ డబల్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A. మా ఇక్కడ ముగ్గురు ఉన్నారమ్మా, D, C, A, అవునా కాదా? ఓకే, DCA గురించి ఏం చెప్పాడమ్మా? D ఇన్వెస్ట్ ఏ హాఫ్ ఆఫ్ C. మా సికి C ఇన్వెస్ట్ చేసిన దాంట్లో హాఫ్ ఇన్వెస్ట్ చేస్తాడు, అవునా కాదా? అంటే మీనింగ్ ఏంటమ్మా? D రూపాయి ఇన్వెస్ట్ చేస్తే C అనేవాడు ₹2 ఇన్వెస్ట్ చేస్తాడు. ఓకే, ఇంకేం చెప్పాడమ్మా? D ఇన్వెస్ట్ ఏ హాఫ్ ఆఫ్ C అండ్ డబల్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A. ఏకి రెట్టింపు ఇన్వెస్ట్ చేస్తాడు, అవునా కాదా? అంటే ఇప్పుడు ఏ ₹1 ఇన్వెస్ట్ చేస్తే ఓకే, మరి D ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ₹2 ఇన్వెస్ట్ చేయాలి. సార్ నాకు నచ్చలేదు సార్, ఇక్కడ 2 అక్కడ 1. ఓ పని చేద్దాం, దాన్ని డబల్ చేసేద్దాం. అప్పుడు ఏమవుతుందమ్మా? 2, 4. అప్పుడు వీడు 2 అయితే వీడు 1ఏగా. ఓకే, అంటే రేషియో వచ్చేసింది సార్. ఓకే, నెక్స్ట్ వన్ తీసేయి. ఓకే అమ్మా, డీకి సికి ఏకి రేషియో వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఉన్నాడు అమ్మా, ఈ ఉన్నాడు. ఈ ఇన్వెస్ట్ ట్వైస్ దట్ ఆఫ్ బి. అమ్మా బీకి ట్వైస్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తాడమ్మా? ఈ ఇన్వెస్ట్ చేస్తాడు. ఒకసారి బి గురించి ఆలోచిద్దామా? సార్ సి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు సార్? ₹4. సి ₹4 అయితే బి కూడా ఎంత ఇన్వెస్ట్ చేస్తాడు? ₹4. ఎందుకో చెప్పండి? బీసీలు సమానంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, ఈ ఏమన్నాడమ్మా? ఈ ఇన్వెస్ట్ ట్వైస్ దట్ ఆఫ్ బి. అంటే ఈ అనేవాడు బీకి రెట్టింపు. రెట్టింపు అంటే వీడు 4 అయితే వీడు 8, అవునా? ఈ నిష్పత్తిలో ఇన్వెస్ట్ చేశారమ్మా. ఇన్వెస్ట్మెంట్స్ రేషియో వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేనేమంటున్నాడు చెప్పండి వే. ఈ రిసీవ్స్ 24 lakh rupee as his share in the 3-year end, then the total profit is. సార్ బిజినెస్ ఎలా జరిగిందంటే పని లేదు సార్, ఎందుకంటే అందరూ కలిసే స్టార్ట్ చేశారు, ఎండింగ్ దాకా అందరూ కలిసే ఉన్నారు కాబట్టి టైం పీరియడ్ ఇస్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోలో ప్రాఫిట్స్ పంచుకోవాలి. అందులో ఈకి ఎంత ప్రాఫిట్ వచ్చిందమ్మా? 24 lakhs. అంటే ఈ అంటే ఎన్ని పార్ట్స్? 8 parts. 8 parts is equals to 24 lakhs, అవునా? ఓకే, 0, 0, 0, 0, 0. ఓకే, వాట్ ఎవర్ కదమ్మా? దెన్ టోటల్ ప్రాఫిట్ ఇస్, మొత్తం ప్రాఫిట్ ఎంత? మొత్తం ప్రాఫిట్ అంటే ఇది మొత్తం యాడ్ చేయాలిగా. ఓకే, యాడ్ చేద్దామా? ఓకే, 2 + 4 6, 6 + 4 10, 10 + 8 18, 18 + 1 19. అంటే ఆన్సర్ అదమ్మా టోటల్ ప్రాఫిట్ 19 parts. ఓకే, 8 1s 8 3s, 5 సున్నాలు యాస్టర్స్, అవునా? ఓకే, అంటే ఇక్కడ 19 parts అంటే 19 × 3 57, 5 సున్నాలు యాస్టర్స్, 1 2 3 4 5. అంటే 5,70,000 rupees. అంటే ఆన్సర్ అమ్మా సారీ 57 lakh. సో ఇట్ ఈస్ సి. మా 5 సున్నాలు కదా, అంటే 57 lakh. ఓకే, రైట్ అమ్మా, సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే,
ఒక లంబ సమద్విబాహు త్రిభుజపు కర్ణం 12 సెంటీమీటర్లు. మా వాడు ఏం చెప్తున్నాడమ్మా, ఒక లంబ సమద్విబాహు త్రిభుజం, అవునా, అంటే రైట్ యాంగిల్డ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఓకే, రాజేశా. ఓకే, రైట్ యాంగిల్డ్ ఐసోస్లెస్ అంటే దీని అర్థం ఏంటి, వీళ్ళిద్దరూ సమానం, అవునా. మన రూల్ ఏంటమ్మా, వీడి ఏ అయితే వీడి ఏ అయితే వీడి √2a, అవునా కాదా. ఓకే, దాని యొక్క కర్ణం 12 అంటమ్మా. ఓకే, అంటే √2a ఈజ్వల్ ఎంతమ్మా 12. ఓకే, బ్యూటిఫుల్. నీకేం కావాలమ్మా, దాని వైశాల్యం కావాలి. ఏం కావాలమ్మా, వైశాల్యం. ఓకే, ఇక్కడ నుంచి ఏ ఈజ్వల్ ఎంత 12/√2. సింప్లిఫై చేయి, మాకు అలాగే ఉంచేసే, అంటే ఏ అమ్మ ఇది 90 డిగ్రీస్ కదా, దాని యొక్క వైశాల్యం అంటే ఏరియా కావాలంట. వైశాల్యం అంటే ఏంటమ్మా, హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్, అంటే లంబకోణము కలిగిన భుజాల లబ్ధము, ఏ ఇంటూ ఏ, అవునా. ఓకే, లెట్స్ రైట్ ద సేమ్ హియర్. అంటే హాఫ్ ఇంటూ ఏ అంటే ఎంత 12/√2, అంటే 12/√2 ఇంటూ 12/√2. ఓకే సార్, 0.1 సార్. ఓకే, గుడ్. చూడమ్మా, 2 అంటే 6 టైమ్స్ క్యాన్సిల్ అయింది. √2 ఇంటూ √2 అంటే కూడా 2నే సార్, అంటే 6 టైమ్స్ క్యాన్సిల్ అయింది. అంటే 6 ఇంటూ 6 అంటే ఎంతమ్మా 36, అవునా కాదా. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. సే ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. Okay, if A gets 50% more salary than B, then B gets how much percentage less salary than A? మా Bకి A కంటే 50% ఎక్కువ జీతం వస్తే A కంటే Bకి ఎంత తక్కువ వస్తుంది అమ్మ. నేను దీనికి ఒక షార్ట్ కట్ చెప్పా. 50% అంటే ఫ్రాక్షన్ అంతమ్మా 1/2, అవునా. 1/2 ఎక్కువ, అవునా కాదా. ఇప్పుడు రెండో వాడు ఎంత తక్కువ అని అడిగితే ఏం చేయమని చెప్పానమ్మా, న్యూమరేటర్ని యాసెస్గా ఉంచేసి డినామినేటర్లో ఇద్దరిని యాడ్ చేయి. 2 + 1 అంటే ఎంతమ్మా 3. 1/3 అంటే ఎంతమ్మా 33, 1/3%. సో ఆన్సర్ ఎంతమ్మా, బి ఇస్ ద ఆన్సర్. అంటే ఇంక నువ్వు అది ఇది చేయాల్సిన అవసరం లేదు. కాదో కూడదో చేద్దాం అనుకుంటే ఏకి ఎంత వస్తుందమ్మా, బి కన్నా 50% ఎక్కువ. బి కన్నా కాబట్టి బి 100 అయితే ఏ అనేవాడు 150. ఇప్పుడు వాడు ఏమడిగాడమ్మా, సో ఏ కంటే బీకి ఎంత తక్కువ వస్తుంది, ఎవరికంటే ఏ కంటే. సో డినామినేటర్ ఈజ్ ఏ 150. ఎంత తక్కువ వస్తుంది 50 ఇంటూ 100. ఓకే, 51 53 చూసారా, 1/3నే వచ్చింది. మళ్ళీ 1/3 అంటే 33, 1/3%. దట్స్ ఇట్. ఓకేనా, రైట్. ద నెక్స్ట్. ఓకే, by selling 2 items each for 990, a merchant gets a profit of 10% on one and a loss of 10% on the other. ఓకే, చూడమ్మా, 2 వస్తువులను ఒక్కొక్కటి 990 రూపాయలకి అమ్మాడమ్మా. అంటే ఫస్ట్ వన్ 999 రూపాయలు, రెండోది కూడా 990 రూపాయలకి అమ్మాడమ్మా. అలా అమ్మితే ఆ వ్యాపారికి లేదా వర్తకునికి ఒకదానిపై 10% లాభం, మరొక దానిపై 10% నష్టం వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండింటినీ ఒకే ధరకు అమ్మాడు, అంటే ఎస్పీ ఈజ్ సేమ్, అమ్మకపు ధర సమానం. ఓకే, అమ్మకపు ధరం సమానమైనప్పుడు ఒకదాని మీద X% ప్రాఫిట్, రెండు దాని మీద X% లాస్ అయితే ఓవరాల్గా వాడికి లాస్ వస్తుంది, అవునా కాదా. ఎంత పర్సెంట్, x²/100%. ఇక్కడ X ఎంత ఇచ్చాడమ్మా, 10 ఇచ్చాడు కాబట్టి 10² అంటే 100/100%. 100/100% అంటే ఎంతమ్మా 1% లాస్ వస్తుంది, అవునా కాదా. ఓకే, ఇప్పుడు వాడు ఏమంటాడు చెప్పు. ఈ లావాదేవీలో వర్తకునికి వచ్చిన ఫలితం ఏంటమ్మా, ఫలితం లాస్ 1%. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, ప్రతి సంవత్సరము 5% జనాభా పెరుగుదల నమోదైన ఒక గ్రామంలో 2013వ సంవత్సరాంత జనాభా 18,522 ఇది ఓకే అమ్మా 18,522 అమ్మా. ఓకే, 2011 ప్రారంభం నాటి ఆ గ్రామ జనాభా ఎంత. ఓకేనా, చూడండి. సో మా ఎవ్రీ ఇయర్ ఒక పాపులేషన్ ఎంత పెరుగుతుందమ్మా 5%. ఓకే, 2011కి ఏమో బిగినింగ్ అడిగాడు, వాడు ఇచ్చిందేమో 2013కి ఎండింగ్. అంటే మీనింగ్ అని తెలుసా, 2011 బిగినింగ్ అంటే 2011 మొత్తం ఉంది, 12 మొత్తం ఉంది, 13 చివరి దాకా ఇచ్చారంటే 13 మొత్తం కూడా ఉంది, అంటే మొత్తం 3 ఏళ్ళు గ్యాప్. అది గుర్తుపెట్టుకో. ఓకేనా, మా ఇనీషియల్గా 2011లో దాని పాపులేషన్ పి అనుకుంటే ఎవ్రీ ఇయర్ 5% పెడుతుంది కాబట్టి 105/100. అలా 3 years కాబట్టి హోల్ క్యూబ్, అవునా కాదా. ఈక్వల్స్ ఎంతమ్మా వచ్చింది 18,522. ఓకే, నీకేం కావాలి, సో 2011 బిగినింగ్లో దాని పాపులేషన్ అంటే పి కావాలి, అవునా కాదా. ఓకే, హ్యాపీగా అప్లై చేసానమ్మా. 5తో క్యాన్సిల్ చేస్తే 521s 520s. ఓకే, ఓకే, అంటే పి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా
18522 ఇంటూ ఇది 21/20 క్యూబ్ అవునా 20 క్యూబ్ అంటే ఎంత 8000 బై 21 క్యూబ్ మీకు తెలియదన్న నా స్ట్రాంగ్ ఒపీనియన్ 21 ఇంటూ 21 ఇంటూ 21 ఓకే ఇంక ఇక్కడ నుంచి క్యాన్సిలేషన్ మొదలు పెట్టండి 21st టేబుల్ వచ్చుగా ఏం మారుతున్నారు సార్ మాకు రాదు ఓకే అట్లీస్ట్ 7th టేబుల్ వచ్చుగా దాంతో కొట్టేద్దాం ఓకే 7 3 సార్ 7 2 సార్ 14 అంటే 45 అంటే 7 6 సార్ 42 అంటే 32 అంటే 7 4 సార్ 28 అంటే 4 మిగిలింది 42 అంటే 7 6s ఓకే సార్ మళ్ళీ 7 పోతుంది సార్ 7 3s 7 3s ఆర్ 21 54 అంటే 7 7s ఆర్ 49 56 7 8s ఆర్ 56 నెక్స్ట్ 7 3s 7 5s ఆర్ 35 28 అంటే 7 4s ఓకే గుడ్ నెక్స్ట్ అమ్మా ఇది ఏం వెళ్ళిందమ్మా 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 27 ఎన్నిసార్లు పోతుందమ్మా 2 టైమ్స్ అమ్మయ్యా P ఈజ్ ఈక్వల్ ఎంత మిగిలిందమ్మా అక్కడ 2 ఇంటూ ఇక్కడ ఎంత మిగిలిందమ్మా 8000 ఓకే 8000 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 16000 అంటే ఎంతమ్మా 16000 ఓకే దాని పాపులేషన్ ఎంతమ్మా స్టార్టింగ్లో 16000 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా డి ఈజ్ ద ఆన్సర్ రైట్ సో నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఓకే 3 cubes whose sides are in the ratio 3:4:5 were melted and a single cube whose diagonal is 24√3 centimeters was made. Then the sides of the original cubes are. Simple question. 3:4:5 నిష్పత్తిలో భుజములు గల 3 ఘనములను కరిగించి అండర్లైన్ ద వర్డ్ కరిగించి ఇంగ్లీష్లో అయితే మెల్టెడ్ కరిగించి అవడంగానే వాల్యూమ్ సమానం చేయాలి ఓకే కరిగించి ఎంత చేయడమా 24√3 సెంటీమీటర్ల కర్ణం గల ఒక ఘనముగా తయారు చేయబడినది ఓకే అప్పుడు మొదట ఇచ్చిన ఘనముల భుజములు ఎంత సెంటీమీటర్స్లో ఓకే లెట్స్ స్టార్ట్ ఇట్ మా ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్గా సార్ పెద్దదానికి డయాగ్నల్ 24√3 అంటే సైడ్ ఎంత సార్ డయాగ్నల్ అంటే √3 సార్ దాని వాల్యూ ఎంత ఇచ్చావు 24√3 అన్నావు అంటే √3 క్యాన్సిల్ అయితే ఏ ఈజ్ ఈక్వల్స్ 24 అని నువ్వు నాకు ఇచ్చేసావు అవునా అంటే వీడి భుజాలు 3 4 5 కాదమ్మో 3 పార్ట్స్ 4 పార్ట్స్ 5 పార్ట్స్ అది గుర్తుపెట్టుకోవాలి అంచులు అంటే ఘనంకి వాల్యూమ్ అంటే ఏంటమ్మా ఏ క్యూబ్ కాబట్టి అది 3 క్యూబా 3 పార్ట్స్ క్యూబా 3 పార్ట్స్ క్యూబ్ అంటే 27 p క్యూబ్ నెక్స్ట్ వాడు 4 క్యూబ్ అంటే 64 p క్యూబ్ నెక్స్ట్ వాడు 5 క్యూబ్ అంటే 125 p క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు 24 క్యూబ్ అవునా కాదా ఓకే గుడ్ 24 క్యూబ్ ఎంత అని టెన్షన్ పడమాకండి ఈజీగా వచ్చేస్తుంది అమ్మా మొత్తంలో పీ క్యూబ్ కామన్ తీసి ఇవన్నీ యాడ్ చేయడమేగా 125 27 అంటే 152 152 64 అంటే 216 అంటే 216 పీ క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు 24 క్యూబ్ మనకు 216 నచ్చలా దాని ప్లేస్లో నేనే రాస్తానంటే 6 క్యూబ్ రాస్తాను ఇక్కడ అబ్జెక్షనా 6 క్యూబ్ ఇంటూ పీ క్యూబ్ అంటే 6p హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు 24 క్యూబ్ క్యూబ్ క్యాన్సిల్ 6 1 6 4s అంటే వాట్ ఈస్ 1 పార్ట్ వాల్యూ 4 1 పార్ట్ వాల్యూ ఎంతమా 4 1 పార్ట్ వాల్యూ 4 అయితే నిన్నేం అడిగాడు చెప్పు నాకు ఒకసారి ఓకే అంచులు లేదా భుజాలు అడిగాడు ఏ రేషియోలో ఉన్నాయి 3:4:5 అంటే 3 పార్ట్స్ 1 పార్ట్ అంటే 4 కాదు 3 పార్ట్స్ అంటే 12 4 పార్ట్స్ అంటే 16 5 పార్ట్స్ అంటే 20 అంటే 12 16 20 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా ఏ ఈజ్ ద ఆన్సర్ ఓకేనా లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ okay AB is a line parallel to the line PQ if CD are points on PQ such that the area of triangle ABC is A square units then the area of triangle ABD is okay C and D are the points on PQ that is also same A only right let's go for it okay ఒకసారి తెలుగులో కూడా చదివి సరదాగా చేసేద్దాం ఓకే సరళ రేఖ పీక్యూకి సమాంతరంగా ఏబి ఓకే సమాంతర రేఖ ఏబి ఓకే రేఖ పీక్యూపై బిందువులు సిడీలు అమ్మ చూడమ్మా ఇది ఏబి దీనికి సమంత కాదమ్మా జాగ్రత్తగా వినాల సమాంతరంగా పీక్యూ సమాంతరం అనగానే మీ మైండ్లో గుర్తు రావాల్సింది వాటి మధ్యలో దూరాలు సమానం ఓకే అంటే ఇప్పుడు ఇది ఏబి అనే పాయింట్స్ ఇలా అనుకుందాం ఎగ్జాక్ట్గా ఓకే ఇందాక ఎక్స్ట్రీమ్స్ అనుకున్నాం కదా జస్ట్ ఏబి అనుకుందాం ఇలాగా దాని మీద ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ ఉందమ్మా సి ఇక్కడ ఎక్కడో ఒక పాయింట్ ఉందమ్మా డి ఓకే ఇప్పుడు వాడు ఏమి ఇస్తున్నాడు చూడమ్మా నెక్స్ట్ వన్ సిడీలు ఓకే ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం ఏ చదరపు యూనిట్లు అంటే ఏబీసీ అంటే ఇదేగా ఓకే మరి ట్రయాంగిల్ ఏబిడి వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు
మనకు ఆల్రెడీ రూల్ తెలుసు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మెన్సురేషన్లో. ఒకే సమాంతర రేఖల మధ్య ఒకే భూమితో ఎన్ని త్రిభుజాలు ఏర్పడినా అన్నిటి వైశాల్యాలు సమానమే, గుర్తొచ్చుకోండి. అవునా కాదా? ఓకే, ఇది మనం చెప్పుకున్న కాన్సెప్ట్. అంటే దాని నుంచి ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది, రెండు సమానం కాబట్టి ఇది ఏ అయితే అది ఏ. ఒకవేళ నీకు డౌట్ వచ్చింది అనుకోమ్మా, ఓకే అమ్మ ప్యారలైన్స్ మధ్య దూరాన్ని హెచ్ అనుకుందాం. ఓకే, అప్పుడు ఏబిసి వైశాల్యం ఎంత అవుతుంది అంటే హాఫ్ ఇంటూ బేస్. బేస్ అంటే ఏబీనేగా, ఏబీ ఇంటూ హైట్. హైట్ అంటే సి నుంచి రా చేసిన లంబమేగా, అంటే అది హెచ్ఏగా. ఓకే, ఏబిహెచ్. ట్రయాంగిల్ ఏబిడి అడిగాడు, అవునా కాదా వాడు? ఓకే, ఇదేగా అడిగింది వాడు. ఓకే, హాఫ్ ఇంటూ బేస్ అంటే భూమి ఎంతమ్మా, ఏబి ఇంటూ హైట్ అంటే హెచ్ ఎంతమ్మా, ఇక్కడ నుంచేగా లంబం, అది కూడా హెచ్ఏగా, ఏబిహెచ్. ఇప్పుడు నువ్వేం చెప్పావు, ఇది ఏ అన్నావు. ఇప్పుడు హాఫ్ ఏబి ఇంటూ హెచ్ ఏ అయినప్పుడు ఇది కూడా హాఫ్ ఏబి ఇంటూ హెచ్ఏగా, అంటే అది కూడా ఏనేగా. అంటే ఇద్దరికి సమాన వైశాల్యాలు ఉన్నాయి. అంటే వాడు ఏ అయితే వీడు కూడా ఎవడమ్మా ఏనే. ఓకేనా? రైట్, 38th వన్ సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్. లెట్స్ గో విత్ 39th వన్. AB is 13 meters, is the diameter of a circle. Okay. A man moves from A in a straight line and meets the circumference of the circle at C. Okay. If AC is equals to 5, then CB is equals to 12. బొమ్మ విజువలైజేషన్ వస్తే చాలా అయిపోయింది. ఓకేనా? రైట్, తెలుగులో కూడా చూద్దాం. ఒక వృత్తం యొక్క వ్యాసం ఇచ్చాడమ్మా, AB 13. ఓకే, ఇదిగో వృత్తం. ఓకే, వ్యాసం అంటే ఇదేగా. ఓకే, ఇది ఏ, ఇది బి. వ్యాసం ఇది 13. ఓకే, ఈ మొత్తం లెంగ్త్ ఎంతమ్మా 13. అదే కాబట్టి చెప్పింది, బొమ్మలో గీస్తాను. ఓకే, చూసారా బొమ్మ? ఓకే, ఒకడు ఏ నుండి ఒక సరళ రేఖపై ప్రయాణించి వృత్త పరిధిపై సి అనే బిందువును చేరుకున్నాడు. ఏ నుంచి సరళ రేఖలో సి అనే పాయింట్ని చేరుకున్నాడు, ఇది సి. ఓకే, ఏసీ 5, ఇది ఏసీ 5. అయితే సిబి ఎంత అంటే బీసీ ఎంత అని అడుగుతున్నాడు, అవునా కాదా? ఒకసారి బొమ్మ జాయిన్ చేద్దామా, బీని సిని కూడా. ఓకే, జాయిన్ చేసా. బీసీ ఎంత? ఒక చిన్న పాయింట్ ఆలోచించండి ఫస్ట్. ఇది వ్యాసము అలియాస్ డయామీటర్, అంటే అది అర్ధవృత్తము అలియాస్ సెమీ సర్కిల్, అవునా కాదా? యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈస్ 90 degrees. అర్ధవృత్తంలోని కోణం ఎంతమ్మా 90, అంటే ఇది 90 degreesగా. అది ఎప్పుడైతే 90 అయిందో నా మైండ్లోకి వెంటనే పైథాగరస్ సిద్ధాంతం, పైథాగరన్ ట్రిప్లెట్స్ అన్నీ గుర్తొచ్చేసాయి. పైథాగరన్ ట్రిప్లెట్స్ ఏంటమ్మా 5, 12, 13. అందులో కర్ణంగా 13. ఓకే, మ్యాచ్ అయ్యాడు. ఒక సైడ్ 5 అంటే ఇంకో సైడ్ ఎంత 12, అంటే బీసీ ఎంత 12. కేల్కతం దుకాన్ బంద్, అవునా కాదా? సో అంటే ఎన్నో ఆప్షన్ చి అలియాస్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ₹78,400 was divided among 3 persons A, B, C in the ratios A is to B 5:4 and B is to C 6:11. ఏం చెప్తున్నాడు అమ్మాడు? వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయంటమ్మా. ఎంత ఉన్నాయంటే ₹78,400 ఉన్నాయంటమ్మా. వాటిని తీసుకొచ్చి ముగ్గురికి పంచుతున్నారు. ఎవరెవరు వాళ్ళు? ఏ, బి, సి. ఎలా పంచుతున్నాడు చూడండి, ఏ, బి, సి కదా. ఏ is to B నేమో 5:4 అంట, B is to C ఏమో 6:11 అంట. సూపర్బ్. ఓకే, దెన్ ద షేర్ ఆఫ్ సి ఇన్ రూపీస్ ఇస్, అంటే సి షేర్ కావాలి. మరి సి షేర్ కావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏ is to B is to C కనుక్కోవాలి, అవునా కాదా? ఓకే, వెంటనే మనం ఏం చేద్దామమ్మా, దీనికి నేను మీకు గతంలో చెప్పాను. 4 తర్వాత ఖాళీ కాబట్టి 4, 6 ముందు కాబట్టి 6. వీళ్ళతోనే మల్టిప్లై చేస్తే 5 6 30 అండ్ 4 6 24, 4 11 44. ఈ రేషియోలో పంచాలి. సార్ అన్నింటిలోనూ 2 కామన్గా ఉంది సార్. 2తో క్యాన్సిల్ చేస్తే 2 15s, 2 12s అండ్ 2 22s, అవునా? ఈ రేషియోలో డబ్బులు పంచాలి. ఇందులో నీకు ఎవరు షేర్ కావాలయ్యా? ఫైండ్ ద షేర్ ఆఫ్ సి. సికి వచ్చే వాటా ఎంత? సికి ఎంత ఇవ్వాలమ్మా? 22 బై 15 + 12 అంటే 27, 27 + 22 అంటే 49, 22 బై 49 ఇంటూ టోటల్ అమౌంట్ ఎంతమ్మా? 78,400. ఓకేనా? రైట్, హ్యాపీగా క్యాన్సిలేషన్ చేసేద్దామా? 7తో క్యాన్సిల్ అవుతుంది. 7 7s, 7 1s, 7 1s, 7 2s, 00. 7తో క్యాన్సిల్ అవుతుంది. 7 1s, ఓకే. 42 అంటే 7 6s, 00. ఓకే, మా ముందు 00ని పక్కన పెట్టేసుకుంటే ఓకే 16 2s are 32, 3 క్యారీ. 16 2s are 32, 3 యాడ్ చేసుకుంటే 35, అంటే 35,200. అవునా? 35,200. సో అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా?